ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ప్రజా కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరసిస్తూ విజయవాడ గాంధీనగర్లో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టాయి. 4 లేబర్ కోడ్లు తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు పని విధానం అనేటువంటిది అశాస్త్రీయమైనదని, అదేవిధంగా 100 మంది కార్మికుల కంటే ఎక్కువ ఉండి 300 మంది కార్మికులు ఉంటేనే అక్కడ సంఘాలు పెట్టుకోవాలనేటువంటి దుర్మార్గకరమైన విధానాలు అమలు చేస్తున్నటువంటి తరుణంలో ఇవన్నీ కూడా కార్మిక వ్యతిరేక చర్యలుగా భావిస్తూ దేశమంతా కూడా గగ్గోలు పెడతా ఉంది. కార్మిక, రైతాంగ, కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర పాలకుల యొక్క విధానాలను నిరసిస్తూ ఈ రాష్ట్ర కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులు, సబ్బంటు జనాలు అందరూ కూడా ఉద్యమానికి సిద్ధమై ఈ పాలక ప్రభుత్వాలను నిలవేయడానికి పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం.